క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించిన అంశం మనం మాట్లాడబోతున్నాం. ఇక్కడ భారత ప్రభుత్వము కొన్ని భాషలని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తిస్తున్నది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2004 నుంచి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని భాషలను కూడా క్లాసికల్ భాష కిందకి తీసుకురావడం జరిగింది. అసలు క్లాసికల్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటిది? మనకు రాజ్యాంగబద్ధ భాషలు అనేవి తెలుసు, కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజెస్ తెలుసు. మన రాజ్యాంగంలో ప్రజెంట్ ఉన్న 22 భాషలని రాజ్యాంగపరమైన భాషలు అంటారు. అంటే 22 భాషలని రాజ్యాంగం గుర్తించింది కాబట్టి ఇవి రాజ్యాంగ భాషలు. క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే పురాతన భాషలు అన్నట్టు. ఆ భాషకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు ఉంటాయి. అలాంటి భాషలని భారత ప్రభుత్వం గుర్తిస్తుందన్నమాట. అలా 2004 నుంచి ఈ క్లాసికల్ భాషను గుర్తించడం మొదలుపెట్టారు. ఎట్లా గుర్తిస్తారు అంటే ఆ భాష యొక్క మ్యానుస్క్రిప్ట్ పురావస్తు కానీ, ఆ భాష ఒరిజినల్ భాషలో ఉండడం కానీ, ఆ భాషకు ఒక 2000 సంవత్సరాలు కానీ 1500 సంవత్సరాల చరిత్ర ఉండడం కానీ, ఆ భాషలో సాహిత్యం రాసి ఉండడం కానీ, ఇలాంటి క్రైటీరియాస్ని తీసుకొని క్లాసికల్ భాషలుగా గుర్తించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అంటే అక్టోబర్ 2024లో భారత ప్రభుత్వం ఒక 5 భాషలను క్లాసికల్ భాషలుగా గుర్తించడం జరిగింది. ఆ 5 భాషలు ఏంటంటే మరాఠీ, పాలీ భాష, ప్రాకృత భాష, అస్సామీస్ లాంగ్వేజ్, బెంగాలీ భాష. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ భాషలను ఈ మధ్యకాలంలో క్లాసికల్ భాషలుగా గుర్తించడం జరిగింది. ఎగ్జామినర్ అడిగినప్పుడు మనం రాయగలం. ఇప్పుడు మరాఠీ అంటే మహారాష్ట్రలో ఎక్కువగా మాట్లాడతారు. మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతం, ఈవెన్ ఢిల్లీ ప్రాంతంలో కూడా మరాఠీస్ వాళ్ళు సెట్ అయిన వాళ్ళు కూడా మరాఠీని మాట్లాడతారు. పాలీ భాష అనేది బుద్ధిజం కాలంలో, బౌద్ధ మత కాలంలో పాలీ అధికార భాషగా ఉండేది. ఇప్పుడు కూడా పాలీ భాషని బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కొంత ప్రాంతం కానీ, ఉత్తరాఖండ్ ప్రాంతంలో పాలీ భాషని మాట్లాడతారు. ఈవెన్ ప్రాకృత భాష కూడా పురాతన భాష. ఇది ప్రాకృతం కూడా. ఈ ప్రాకృత భాషను కూడా నార్త్ ఇండియాలో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు అస్సామీస్ అంటే మనకు తెలుసు, అస్సాంలో మాట్లాడతారు. అస్సాం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అస్సామీస్ మాట్లాడతారు. బెంగాలీ అనేది మనకు అందరికీ తెలిసిందే, వెస్ట్ బెంగాల్లో మాట్లాడతారు. వెస్ట్ బెంగాల్తో పాటు ఒరిస్సా ప్రాంతం, అస్సాం ప్రాంతం, వెస్ట్ బెంగాల్ సరౌండింగ్లో కూడా బెంగాలీ భాషను మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ 5 భాషలను 2024లో క్లాసికల్ భాషలుగా గుర్తించడం జరిగింది. ఎగ్జామినర్ మన క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి పాసిబిలిటీ ఉందంటే, కింది వాటిలో ఏ భాషను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది అని ఎగ్జామినర్ మన క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి దీన్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు, భారత ప్రభుత్వము అక్టోబర్ 12, 2004 నుండి క్లాసికల్ భాష న్యూ కేటగిరీగా తీసుకురావడం అనేది జరిగింది. అంటే 2004 నుండి 2014 వరకు, 2004 నుండి 2014 వరకు 5 భాషలు కాదు 6 భాషలను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తిస్తే, ఇప్పుడు ప్రభుత్వం 5 భాషలను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించింది. అంటే టోటల్గా ఎన్ని భాషలు అయినాయి క్లాసికల్ లాంగ్వేజ్గా? మనకు ఇప్పుడు టోటల్గా 11 లాంగ్వేజెస్ అయినాయి. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు? ప్రస్తుతం ఎన్ని భాషలను క్లాసికల్ భాషలుగా గుర్తించడం అనేది జరిగింది అనొచ్చు. ప్రస్తుతం టోటల్ భాషలు క్లాసికల్ లాంగ్వేజ్గా ఉన్నది 11. మొట్టమొదటి క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించిన భాష ఏది? తమిళం. 2004లో గుర్తించడం అనేది జరిగింది. అక్కడి నుంచి మొదలైందండి. ఎగ్జామినర్ అడగొచ్చు మనకు, తొలి భాష ఏది క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించిన? తమిళ భాష. మనం ఓవర్లుక్లో వెళ్ళిపోయి తమిళం కాదు అని గెస్ చేసి ప్రాకృతం అయి ఉండవచ్చు, సంస్కృతం అయి ఉండవచ్చు అనేది వద్దు. ఫస్ట్ తమిళాన్ని గుర్తించారు. ఆ తర్వాత 2005లో సంస్కృత భాషను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించారు. 2005లో. 2008లో ఫస్ట్ ఏమో తెలుగును గుర్తించారు, ఆ తర్వాత కన్నడని గుర్తించారు. కానీ ఈ 2 మాత్రం ఒకే రోజు గుర్తించడం అనేది జరిగింది. అక్టోబర్ 2008లో
క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది. ఇక 2013లో మలయాళం భాషను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించింది. 2014లో ఒడియా భాషని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది. అంటే 2004 నుంచి 2014 వరకు 6 భాషలను గుర్తిస్తే ఒకటే సంవత్సరము 2024 అక్టోబర్లో గెజెట్ జారీ చేసి 5 భాషలను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకు సడన్గా గవర్నమెంట్ ఇప్పుడే ఒక 5 భాషలను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించింది? ఎస్, ఇక్కడే ఉందండి లాజిక్. ఏంటంటే 2025 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఇయర్స్ అయింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగం 1950 జనవరి 26 అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. పూర్తయింది, ఇక్కడ పూర్తయింది. 75 ఇయర్స్ పూర్తయింది కాబట్టి రాజ్యాంగం రాయగానే అంటే నవంబర్ 26 1949కి రాజ్యాంగం డ్రాఫ్ట్ అనేది అయిపోయింది. ఆ రోజుకే నవంబర్ 26 1949 నాటికే కొన్ని అమల్లోకి వచ్చేసినాయి. ఏమేమి వచ్చినాయి? నవంబర్ 26 1949 నాటికే సిటిజన్షిప్ పౌరసత్వం అమల్లోకి వచ్చేసింది. భాషలు కూడా ఆ రోజు అమల్లోకి వచ్చేసింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే 75 ఇయర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కంప్లీటెడ్ అయింది కాబట్టి భాషలని కూడా పెంచడం అనేది జరిగింది. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఇయర్లో పడితే ఆ ఇయర్, ఎప్పుడు పడితే అవి క్వశ్చన్లు రావండి. దాని వెనకాల రీజన్ ఉంటే వస్తుంది. మనకు రీజన్ కనుక తెలిసిందనుకోండి, వీఆర్ బికమ్ ది కింగ్ అన్నట్టు. ఆ రీజన్ తెలియకపోవడమే మనం సక్సెస్ కాలేకపోతాము. కొంతమంది మనం లేట్గా కూడా సక్సెస్ అవుతాం. దట్ ఈస్ ది ఫండమెంటల్ పాయింట్ అన్నట్టు. అయితే క్లాసికల్ లాంగ్వేజెస్కి ఏమైనా యూనివర్సిటీలు ఉన్నాయా? ఈ క్లాసికల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా బడ్జెట్లని ఇస్తుందా అంటే డెఫినెట్గా ఇస్తుంది. గతంలో కనుక గమనిస్తే మనం తమిళ భాషని గుర్తించామని చెప్పాను చూడండి. అయితే తమిళ భాషని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ లాంగ్వేజ్ అని ఒక ఇన్స్టిట్యూషన్ కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. చెన్నైలో స్థాపించింది. 2008లో స్థాపించింది. క్లాసికల్ భాషను గుర్తించింది 2004లో. అయితే 2008లో మాత్రం క్లాసికల్ లాంగ్వేజ్ కోసం, తమిళం కోసం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ అని ఏర్పాటు చేసింది. ఎగ్జామినర్ ఏమడగొచ్చు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ఎక్కడ ఉన్నది అడగొచ్చు. చెన్నైలో ఉన్నది. ఏ ఇయర్లో స్థాపించారని అడగొచ్చు. 2008లో. ఎందుకోసం స్థాపించారు అంటే క్లాసికల్ లాంగ్వేజ్ కోసం స్థాపించడం అనేది జరిగింది. చూసారా? ఇట్లా కూడా మన క్వశ్చన్ అడగడానికి పాజిబిలిటీ. మరి అలాంటప్పుడు సంస్కృత భాషకి ఎక్కడ ఉంది? తమిళ భాష అంటే చెప్పినాం. తెలుగుకి ఎక్కడ ఉంది? కన్నడకి ఎక్కడ ఉంది? మలయాళంకి ఎక్కడ ఉన్నది? ఒరిస్సాకి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? మరి వాటి పేర్లు ఏమున్నాయి అనేది కూడా మనకు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీని, ఒక సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉన్నది క్లాసికల్ సంస్కృత భాష కోసం. సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఉంది. ఇది క్లాసికల్ లాంగ్వేజ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఉంది. ఇది కూడా క్లాసికల్ లాంగ్వేజ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నది. ఇది కూడా సాంస్క్రిట్ భాష కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతిలో ఉన్నది నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి. వాడు అడగొచ్చు, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని 4 ప్రదేశాలు ఇచ్చి తిరుపతి, అమరావతి, విశాఖపట్నం, ఇంకొక ప్లేస్ అడగవచ్చు. కానీ తిరుపతిలో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 యూనివర్సిటీలని, సాంస్క్రిట్ యూనివర్సిటీలని సెంట్రల్ యూనివర్సిటీ హోదా 2020లో ఇవ్వడం జరిగింది. మరి ఈ కింది వాటిలో ఏది సెంట్రల్ యూనివర్సిటీ అని అడిగింది అనుకోండి, ఎగ్జామినర్ సంస్కృత భాషలు ఉన్న సెంట్రల్ యూనివర్సిటీని మనం పెట్టగలగాలి. ఇదొక్కటే కాదు, తెలుగుకి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు
క్లాసికల్ భాష అయిన తెలుగుకి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టడీస్ ఎక్కడ ఉంది అంటే నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కాబట్టి జాగ్రత్త, నెల్లూరులో ఉన్నది. అట్లా కూడా అడగవచ్చు ఎగ్జామినర్. మరి తెలంగాణలో ఏడైనా ఉన్నదా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏడు ఉండదు. అదే కనుక కన్నడకి క్లాసికల్ లాంగ్వేజ్ సెంటర్ ఎక్కడ ఉన్నదంటే మైసూర్లో ఉన్నది. అదే కనుక కేరళ రాష్ట్రంలో మలయాళంకి క్లాసికల్ లాంగ్వేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఉందంటే తిరూర్ మల్లాపురం కేరళలో ఉన్నది. తిరూర్ అనే ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. తిరూర్ మల్లాపురం కేరళలో ఉన్నది. అదే కనుక ఒడియాకి ఎక్కడ ఉన్నది అంటే భువనేశ్వర్లో ఉన్నది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమని డౌట్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవన్నీ క్లాసికల్ లాంగ్వేజ్ ఓకే, మరి కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజెస్కి తేడా ఏంది? అసలు ఈ భాషల పరంగా మనకు రాజ్యాంగంలో యాడున్నది? ఇప్పుడు 75 years రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఒక 5 భాషలను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించినప్పుడు మనం ఏడైనా రాజ్యాంగంలో రాసుకుందామా? ఏడైనా మనకి భాషల గురించి ఉన్నదా అంటే ఎస్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ 1956లో రాసినప్పుడు ఈ భాషలకు సంబంధించిన ఏ ఆర్టికల్లో ఉందంటే అధికరణ 29, అధికరణ 30లో కూడా భాషలకి సంబంధించి ఉంటుంది. ఇవి ఫండమెంటల్ రైట్ ఇవి. కాబట్టి అక్కడ ఏముంటుందంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, సాంస్కృతిక విద్యా హక్కులని అక్కడ ఉంటుంది. ఇవి భాషలకి సంబంధించి ఉంటుంది. అది 3వ పార్ట్లో ఉంటుంది. ఆర్టికల్ 120 పార్ట్ 5లో ఉంటుంది. ఆర్టికల్ 210 210 పార్ట్ 6లో ఉన్నది. ఇది భాషల గురించి చెప్తుంది. అధికార భాషల గురించి చెప్తుంది. అధికరణ 343 నుంచి 351 వరకు అధికార భాషల గురించి చెప్తుంది. అది పార్ట్ 17లో ఉన్నది. ఇదే కాదు, ఆర్టికల్ 394 క్యాపిటల్ ఏ, ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఆర్టికల్ 394 క్యాపిటల్ ఏ అనేది 22 పార్ట్ 22లో ఉన్నది. ఇది రాజ్యాంగంలో 58వ రాజ్యాంగ సవరణ చట్టం 1987లో తీసుకురావడం అనేది జరిగింది. మరి ఎగ్జామినర్ ఏమని అడగవచ్చు? ఎస్, ఆర్టికల్ 394 ఏ రాజ్యాంగం నుంచి తీసుకొచ్చారు? 58వ రాజ్యాంగ సవరణ చట్టం 1987.